మంచి ప్రియ దేవునికి బిడ్డలారా, దయచేసి అందరూ కూర్చున్నట్లయితే ఈ పూట కొన్ని మాటలను మనం ఈ పూట ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టినో, దేవుడిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టినో మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మొదటిగా దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రియ దేవునికి బిడ్డలారా, కూడి చేరిన మీ అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆయన కృప, ఆయన యొక్క క్షేమము, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క క్షేమాభివృద్ధిని నిశ్చయముగా దేవుడు మనకు మన బిడ్డలకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ పూట వాక్య ధ్యానం కొరకు దేవుడు ఇచ్చిన కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. 2 అంశాలు మీకు తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుడు మనతో, మనందరితో నిశ్చయంగా మాట్లాడే కృపను, వాక్యమును దేవుడే మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. 2 అంశాలు. మొదటి అంశం వాడ బద్దలవుట. రెండవ అంశం వాడ రక్షించబడుట. మొదటి అంశం అందరు నోరు చెప్పాలి, వాడ బద్దలవుట. రెండవ అంశం వాడ రక్షించబడుట. హల్లెలూయా. దేవుడే మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ లోకము అనగా సముద్రంతో పోల్చబడిందని గత ఆదివారం మనం నేర్చుకున్నాం. కానీ ఈ లోకం అనే సముద్రములో ఓడలు బయలుదేరుతూ ఉంటాయి. లోకంలో అనగా ఒక్కో ఓడ ఒక కుటుంబంతో సాదృశ్యంగా ఉపమానాలు మన యొక్క భక్తులు చెప్తూ వచ్చారు. ఆయా రీతిలుగా లోకంలో అనేక ఓడలు బయలుదేరుతూ ఉంటాయి. కానీ ఆ రీతిలుగా బయలుదేరుతున్న ప్రతి వాడ కూడా గమ్యస్థానానికి చేరుతుందో అని మన గ్యారంటీ ఇవ్వలేము. హల్లెలూయా. అయితే మనుషులు తమ సొంత ఆలోచనలతో కట్టుకున్న వాడలు ఉన్నాయి, మనుషులు తమ యొక్క ఆలోచనతో కట్టుకున్న వాడలు ఉన్నాయి. అలాగనే మంచి జ్ఞానవంతులు, తెలియగలిగిన వారికి కట్టిన వాడలు కూడా ఉన్నాయి. ఆయా రీతిలుగా పలు రకాలుగా వాడలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. చిన్న వాడలు, పెద్ద వాడలు, ఆయా రీతులుగా రకరకాలమైన వాడలు ఉంటాయి. అంటే వాడలు అనగా ప్రియ దేవునికి బిడ్డలారా, సాదృశ్యం ఏంటంటే మన యొక్క కుటుంబాలే. హల్లెలూయా. ఈ కుటుంబం అనే వాడ మనము కట్టుకోవడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నారు. మంచిదే. కానీ ఈ లోక ఆలోచనతో కట్టిన కొన్ని వాడ ఒకటి ఉంది, దేవుని యొక్క జ్ఞానంతో కట్టిన వాడ ఒకటి ఉంది. అయితే దేవుని యొక్క వాడలో ఉంటే ఏం జరుగుతుందో, దేవుని యొక్క చిత్తంలో లేని వాడలు మనం ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో 2 మాటలు మీకు తెలియపరచాలని నేను ఆశిస్తూ ఉన్నా. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న కొన్ని వాడలను బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బిడ్డలారా, మనము కొన్ని రీతిలుగా మనం ఆలోచన చేస్తుంటే 1906లో ఆ యొక్క సెప్టెంబర్లో ఒక వార్డును తయారు చేయాలని ప్లాన్ చేశారు. 2000 మంది పనివాడితో ఆ యొక్క పనిని ప్రారంభించారు. అంటే ఈ లోకంలో ఉన్న వాడి గురించి మీకు చెప్పి తర్వాత ఆత్మీయ వాక్యంలోకి మనం ముందుకు వెళదాం. అంటే నేను అంటున్నాను, ఈ లోకంలో జ్ఞానవంతులు కలరు, ఈ లోకంలో బహు ధనవంతులు కలరు. అయితే ఈ వాడ లోక జ్ఞానంతో కట్టబడిన వాడ. ఈ వాడ చాలా సౌందర్యవంతమైన వాడ. ఈ వాడకున్న పేరు కూడా టైటానిక్ అనే వాడ మీ అందరికి తెలిసి ఉంటుంది. ఇది 1906లో దీన్ని కట్టుటకు పూనుకున్నారు గొప్ప కంపెనీ వారు. ఇది ఆఖరికి ఆ దేవుడు కూడా ఈ వాడను నాశనము చేయలేడు, పతనము అవ్వదు. ఎందుకో తెలుసా? దీనిని 3 స్టేర్లుగా అమర్చబడ్డాం. ఈ అమర్చబడిన ఒక అంతస్తు మునిగినా పర్వాలేదు,
2 అంతస్తు మునిగినా పర్వాలేదు, ఆఖరికి 3 అంతస్తు మునిగినా కూడా దీనికి పర్వాలేదు అన్న యొక్క ఆ నిపుణులు ఏం చేశారో తెలుసా? ఒక బాండ్ రాసిచ్చారు. ఏమనంటే, దీనిని ఆఖరికి ఆ దేవుడు కూడా ముంచలేడు. దీనిలో, ఈ ఓడలో, ఈ లోకమనే సముద్రం అనే ఓడలో ప్రయాణం చేస్తున్న వారి కుటుంబాలు కానీ, ఈ లోక సంబంధమైన మానవుల యొక్క హృదయాలలో కానీ, ఈ లోక సంబంధమైన ఉద్దేశములలో కానీ, ఈ ఓడను ముంచుటకును, ఈ లోకములో మునుగుటకును, ఈ లోకములో అది శ్రమపడటకును ఎక్కడ కూడా తావే లేదు. నీ బయలుదేరిన ఓడ కొన్ని దినాల తర్వాత సముద్ర మధ్యంలోకి వెళ్ళిన తర్వాత దానికి కొన్ని శోధనలు వచ్చినాయి, కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఈ ఓడ ఎలాంటిది? బహు సౌందర్యమైన ఓడ. ఈ ఓడ ఎలాంటిది? ఆయా రీతులుగా అరమరలు కట్టి, ఆయా ఫ్లోర్లు కట్టి, ఆయా బిల్డింగ్లు కట్టి అందమైన రూపంగా దిద్దబడిన ఆ యొక్క ఓడ. ఈ ఓడకి ఏమి తక్కువ? అందం తక్కువ లేదు. ఈ ఓడకి ఏమన్నా పేరు తక్కువ లేదు. ఈ ఓడ మంచి జ్ఞానముతో తమ చేతి పనులతో కట్టబడుతున్న 2000 మంది పరివారంతో కట్టబడుతున్న ఓడ ఇది. ఈ ఓడ బహు తెలివితో, నన్ను మించిన తెలివితో ఎవడు కట్టలేడు, నన్ను మించిన జ్ఞానంతో ఎవరు కట్టలేరు, నా కంపెనీకి మించిన జ్ఞానం కలిగిన వాడు ఇంకెక్కడ ప్రపంచంలో కూడా ఇది కట్టకూడదు, కట్టలేరు కూడా అనుకున్న వాడ ఈ వాడ కుటుంబం అనే వాడ. ఈ వాడ ఉద్దేశం, ఈ వాడ ఆలోచన తెలుసా? గమ్యస్థానానికి చేరదామనే బయలుదేరింది. వాగ్దాన దేశానికి వెళ్దామనే బయలుదేరింది. దేవుని చిత్తాన్ని జరిగించాలనే బయలుదేరింది. ఈ కుటుంబంలో ఉన్న, ఈ వాడలో ఉన్న ఈ కుటుంబాన్ని గమ్యస్థానానికి చేర్చాలనే బయలుదేరింది. కానీ దీని యొక్క ఆశ, దీని యొక్క ఆలోచన ఎలాంటిదో తెలుసా? మధ్యలోనే ఆగిపోయింది, ఆవిరైపోయింది. నేనంటున్నాను, ఈ పూట పగటి వేళ కాల సమయంలో నా దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఆ వాగ్దాన దేశానికి బయలుదేరుతున్న వాడా, ఈ మానవులని, కుటుంబాలను నడిపిస్తున్నవాడా, ఈ కిరీతుడిగా నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు కూడా ఒక అందమైన ఆకారంతో దానిలో ఎలాంటి వారు ప్రయాణిస్తున్నారు తెలుసా? మంచి గొప్పవారు, ధనం కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, పేరు గాంచిన వారు, లావాదేవీలు మాట్లాడుతున్న వారు, వ్యాపారాల గురించి మాట్లాడుతున్న వారు, ఉద్యోగాల గురించి మాట్లాడుతున్న వారు, వ్యవసాయాల గురించి మాట్లాడుతున్న వారు, అలాగనే కుటుంబాల కొరకు మాట్లాడుతున్న వారు ఉన్నారు, వివాహాల కొరకు మాట్లాడుతున్న వారు ఉన్నారు, ఆయా రీతిలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వారు ఎంతో మంది వాడలో ఉన్నారు. కానీ గమ్యస్థానానికి జరగకపోవడానికి కారణం ఏంటంటే, ఇది దేవుని యొక్క చిత్తంలో కట్టబడినటువంటి వాడ. అయితే ఈ వాడకి అందము తక్కువ కాదు. ఎన్నో లక్షలు పెట్టి, కోట్లు పెట్టి కట్టిన వాడ. ఇది మానవులు కడుతున్న వాడ. చెప్పాలి, ఇది ఎవరు కడుతున్న వాడ? మానవులు కడుతున్న వాడ. ఇప్పుడు నేను అంటున్నాను, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీ కుటుంబం అనే వాడ ఎవరితో కట్టబడుతుంది? నీ భర్తతోనా? దేవునికి స్తోత్రం చెప్పు. నీ భార్యతో కట్టబడుతున్న వాడ, నీ బిడ్డలతో కట్టబడుతున్న వాడ, నీ డబ్బుతో, నీ పొలంతో, నీ పేరుతో, నీ బిల్డింగ్తో, నీ బంగారాలతో, నీ జ్ఞానంతో, నీ ఉద్యోగాలతో కట్టబడుతున్న వాడా? ఆలోచించే ప్రియ దేవునికి బిడ్డ. నేను అంటున్నాను, ఎన్నో మిలియన్ల డాలర్లను కట్టి వ్యయం చేసి కోట్ల పడగలెత్తిన ఆ పిచ్చనాటి దినాలలోనే, ఆ చిన్ననాటి దినాలలోనే వాటి గురించి విన్నటువంటి వాడ ఎలాంటిదో తెలుసా? బహు సౌందర్యమైన వాడ ఇది. పేరు వాంచిన వాడా, అందమైన వాడా, జ్ఞానంతో కట్టబడిన వాడా, లోకంతో కట్టబడిన వాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట నేను అంటున్నాను, ప్రియ దేవునికి బిడ్డలారా, నీవు గమ్యస్థానానికి చేరాలంటే, ఈ వాడలో నువ్వు ప్రయాణం చేయాలంటే, ఈ ప్రయాణం చేస్తున్నా నీ గమ్యస్థానానికి నువ్వు చేరాలంటే ఏ వాడలో ఎక్కుతున్నావు? నువ్వు ఆత్మీయ ఆహారం అనేది దాన్ని తీసుకుంటున్నావు కదా. నీ వాడ ప్రయాణం ఎక్కడికి పోతుంది? సేవకులు గొంతుకు చించుతో చెప్తున్నారే, నీ వాక్య ఆత్మీయ జీవితం ఎక్కడికి పోతుంది? నీ పరిశుద్ధత ఎక్కడికి పోతుంది? నీ జ్ఞానం ఎక్కడికి పోతుంది? నీ ఆలోచన ఎక్కడికి పోతుంది? నీ ఉద్దేశంలో ఎక్కడికి పోతున్నాయి? నేను అంటున్నాను, ఈ టైటానిక్ అనే షిప్ మంచి వర్తకులు, మంచి అధికారులు, మంచి జ్ఞానం కలిగిన వారు,
అందమైన దానికి అరమరకలు పెట్టినటువంటి ఓడ సగంలోనే ఏమైపోయింది? బద్దలైపోయింది. ఈ ఓడ మనుషుల యొక్క జ్ఞానంతో కట్టిన ఓడ. హల్లెలూయా. అలాగే నీ జ్ఞానంతో నువ్వు కుటుంబాన్ని కట్టుకోవాలంటే అది సాధ్యము? చెప్పండి, సాధ్యము కాదు. నీ బిడ్డలను నువ్వు కట్టుకోవాలంటే నీకు సాధ్యం. ఈ ఓడ బద్దలైపోయిన ఓడ. మొదటి ఓడ ఏంటిది? ఇది బద్దలైపోయిన ఓడ. హల్లెలూయా. నా విశ్వాసవోడ నావసాగుచు, పాట ఏంటన్నా? నా విశ్వాసవో యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవో యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే నాకు తోడు ఉండగా, కొనసాగించే యేసు నాకు తోడు ఉండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది. విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది. హల్లెలూయా. అయితే నీ విశ్వాస వాడని యాత్ర బద్దలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకెంతైనా ఉంది. హల్లెలూయా. ఈ ఓడ బద్దలైపోయిన ఓడ. ఈ ఓడ మనుషుల చేత కట్టబడిన వాడ. ఇప్పుడు రెండో వాడను గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రెండో వాడ దేవుని చిత్తములో జరిగించబడిన కట్టబడిన, చెప్పాలి ఏ వాడ ఇది? దేవుని చిత్తములో, దేవుని యొక్క మాటలో కట్టబడినటువంటి ఓడ ఈ ఓడ. హల్లెలూయా. ఈ ఓడ ఏ వాడంటే రక్షింపబడ్డ, అందరు చెప్పాలి ఏ వాడ ఇది? రక్షించబడ్డ ఓడ. మొదటి ఓడ బద్దలైపోయింది. మంచు పర్వతాలను ఢీకొని మధ్యలోనే ముగించేసింది. ఈ ఓడ టైటానిక్ ఓడ మనకు తెలుసు, అంతే కదా? తెలిసింది టైటానిక్ ఓడ తెలుసు మీ అందరికీ? చూడలేదు కదా? ఎవరు చూడలేదు? టీవీలో సినిమాలు చూడలేదు కాబట్టి టీవీలో. హల్లెలూయా. అయితే ఈ టైటానిక్ ఓడ బద్దలైపోయిన ఓడ. రెండో ఓడ రక్షించబడినటువంటి ఓడ. ఈ ఓడ పేరే నోవహు ఓడ. హల్లెలూయా. ఈ ఓడ రక్షించబడినటువంటి ఓడ. ఈ ఓడ దేవుని చేత కట్టబడిన ఓడ. ఈ ఓడ ఎలా కట్టారో మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో నుండి ఒక మాటను మనం చూసి దానిని ముందుకు కొనసాగిపోతాం. 6వ అధ్యాయంలోని 14వ వాక్యమునే మనం ధ్యానం చేసుకుందాం. కీలిపోయేవాళ్ళకి చాలండి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా. అక్కడ చదవబడి ఉన్న లేఖన గ్రంథంలో ఒక ఓడను దేవుడు చూపించిన లెక్క ప్రకారం కట్టడానికి నోవాహు పొందుకున్నాడు. ఎవరు ఈ వ్యక్తి? నోవాహు అనే వ్యక్తి దేవుని మాటకు, దేవుని వాక్కుకు భయపడి దేవుడు చూస్తున్న కనుదృష్టిలో ఎవరికి దక్కని భాగ్యము నోవాహు దక్కింది. హల్లెలూయా.
ఈ నోవాహు దేవునికి భయపడేవాడు. మొదటిగా ఎవరి వ్యక్తి? నోవాహు దేవునికి భయపడేవాడు. చెప్పండి, నోవాహు. అందరు చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. నోవాహు దేవునికి భయపడిన వ్యక్తి. నోవాహు దేవునికి భయపడిన వ్యక్తి. నేను దేవునికి భయపడే వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ నోవాహు దేవుని యందు నీతితోను, దేవుని యందు యథార్థతోను, దేవుని యందు భయము భక్తితోను ఉంటున్న వ్యక్తి ఎవరో తెలుసా? నోవాహు. ఆ రోజుల్లో జనాలు లేరా? ఉన్నారు. ఈ రోజుల్లో లేరా? ఉన్నారు. కానీ దేవుడు నోవాహుని ఎందుకు ఎంచుకున్నాడంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, దేవుని మాటను లోబడి దేవుని వాక్కుకు భయపడిన వ్యక్తి కాబట్టి దేవుడు నోవాహుని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవునికి నువ్వు భయపడితే, దేవుని వాక్యానికి నువ్వు భయపడితే ఎలా నీ కుటుంబం అనే వాడును రక్షించుకుంటాడో, ఎలాగా కుటుంబంలో నువ్వు రక్షించబడతావో కొన్ని మాటలు చూసి త్వరగా ఒక 20 నిమిషాల్లో ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు 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 అంటున్నాం కదా. ఆ దేవుడు కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తే నీ కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒక చెట్టు పచ్చగా ఉంది అని నువ్వు ఎలా నిర్ధారిస్తావు? ఏమండి, ఒక చెట్టు పచ్చగా ఉంది అంటే నువ్వు ఎలా నిర్ధారిస్తావంటే దానికి దినదినము కూడా నీరు పోయబడుతుంది. హల్లెలూయా. ఏమి పోయబడుతుంది? నీరు పోయబడుతుంది. వాక్యం అనే నీరు పోయబడుతుంటే ఆ చెట్టు పచ్చగా చిగురిస్తుంది. హల్లెలూయా. అయితే ఆ చెట్టు పచ్చగా ఉండడమే కాదు, అది ఫలాలను కూడా ఇస్తుంది. హల్లెలూయా. ఫలాలు ఇస్తూ ఉన్నప్పుడు ఈ చెట్టు ఎలా ఉంటుంది? దాని కొమ్మలు ఎలా ఉంటాయి? ఏమండి, ఇప్పుడు మామిడికాయలు ఒక కొమ్మకి పడుతున్నాయి, కింద పూత పడుతుంది. కాయలు ఎక్కువయ్యే కొద్ది ఆ చెట్టు ఏమవుతుంది? కొమ్మలు వంగుతుందా? అంటే ఆ చెట్టుకి ఏముంది? తేను స్వభావం ఉంది. అంటే ఆ చెట్టుకి ఏముంది? తగ్గింపు స్వభావం ఉంది. అంటే ఆ చెట్టుకి ఏముంది? ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు ఏమనగా ఆత్మీయ ఫలాలు. హల్లెలూయా. ఆ ఫలాలు ఏం ఫలాలు? ఆత్మీయ ఫలాలు. ఆ చెట్టుకు ఉండడాన్ని బట్టి ఆ చెట్టు ఏముందో తెలుసా? దీన మనసై తన్ను తాను తగ్గించుకుంటుంది. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీ కుటుంబం తగ్గింపు పడులో లేదంటే, నీ భర్త తగ్గింపు మనసులో లేరంటే, నీ బిడ్డలు తగ్గింపు స్వభావంలో లేరంటే ఏమి లేవు? ఫలాలు లేవు. హల్లెలూయా. ఫలాలు లేని అంజూరు వాళ్ళే నీవుంటావా? ఫలితం లేని భూలోకంలో నీవుంటావా? ఉంటానంటావా? అలాగే ఉంటావా? ఉంటానంటావా? అలాగే ఉంటావా? ఫలాలు లేని అంజూరు వాళ్ళే నీవుంటావా? ఫలితము లేని భూలోకంలో నీవుంటావా? ఉంటానంటావా? అలాగే ఉంటావా? నీవుంటానంటావా? అలాగే ఉంటావా? హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ మొక్క పచ్చగా ఉంటుందంటే వాక్యం అనే నీరును తీసుకుంటుంది. హల్లెలూయా. ఈ వాక్యం అనే నీరు తీసుకుంటున్న ఈ చెట్టు ఏం చేయాలి? ఫలాలను ఇవ్వాలి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మన బిడ్డలకు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ దేవుని యొక్క బిడ్డ, ప్రియ దేవుని యొక్క సంగమా, నీవు కూడా నోవాహు వారి సంతానం వలె ఫలాలు ఇవ్వాలంటే నోవాహు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. నోవాహు బిడ్డలు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారు. నోవాహు కోడలు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారు. నోవాహు కుటుంబము నోవాహు కుమారులు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఉండబట్టి మావయ్య గారు ఓడను కడుతుంటే ఏం చేశారు? మాసం పరిస్థితి కూర్చున్నారా? లేదా
నోవాహు కష్టపడుతుంటే, నోవాహు దేవునికి లోబడుతుంటే నోవాహుకు ఏం చేశారు తెలుసా? సహకారులుగా ఉన్నారు. ఏమండి, నోవాహు ఒకవేళ అంతకుముందు ఎక్కడన్నా ఓళ్ళ కట్టాడా? అంతకుముందు ఎక్కడన్నా వెళ్ళాడా? నోవాహు ఎక్కడన్నా షిప్ కట్టడానికి ఎక్కడన్నా వెళ్ళాడా? వెళ్ళలేదు. కానీ నోవాహు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుడు ఏ మాదిరిగా అయితే చెబుతున్నాడో అప్పుడు ఈ నోవాహు ఏం చేస్తున్నాడంటే చితిసారకపు మానును తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? దానిని నా తన కొరకు వాడను సిద్ధము చేసుకుంటున్నాడు. హల్లెలూయా. చితిసారపుకు మాను అంటే ఏంటిది? చితిసారకపు మాను. చితిసారకపు మాను అంటే ఇది ఒక ముళ్ళ చెట్టు. ఒక ముళ్ళ చెట్టు. ఎన్ని ముళ్ళంటే చెప్పలేము. అవి మీరు కూడా వాడారు ఆ రోజుల్లో. ఆ చెట్టు మీకు అర్థమయ్యి ఉంటుంది. వాస్తవంగా అర్థమైన వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. చెవులకు ఈ పెట్టేవాళ్ళని చూసారా? రింగులు పెట్టకముందు ఆ ముళ్ళును తీసుకొచ్చి మనం ఏం చేసేవాళ్ళం? పెట్టుకునేవాళ్ళం కదా. ఇది ఆ కర్ర ఎలాంటి కర్ర తెలుసా? ఎంతకాలం నీటిలో ఉంటే అంతకాలం కూడా దృఢంగా ఉండే చెట్టు అది. హల్లెలూయా. ఈ చెట్టు ఈ యొక్క చెట్టుకున్న చెక్కకున్న నైజం ఏంటో తెలుసా? ఎన్ని సంవత్సరాలు అయితే ఎంతకాలం అయితే ఆ నీటిలో ఉంటుందో ఆ నీటిలో ఉన్నంత వరకు కూడా ఆ యొక్క చెక్క ఎప్పుడు కూడా పాడయ్యేది కాదు. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, దేవుడు చూపిస్తున్న మాట ప్రకారం నువ్వు కట్టితే, నీ కుటుంబం అనే వాడను నువ్వు కట్టుకుంటే ఎన్ని సంవత్సరాలే కాదు, తరం తర్వాత తరాన్ని నా దేవుడు ఒక మాదిరిగా నీ కుటుంబాన్ని ఉంచేవాడు. హల్లెలూయా. ఎలా ఉంచేవాడు నా దేవుడు? ఒక మాదిరిగా ఉంచేవాడు. ఈ చితిసారపుకు మాను అనగా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం అది మన యొక్క ఈ తుమ్మకర్ర. ఏం కర్ర అది? తుమ్మకర్ర. ఎంత గట్టుకుంటో తెలుసా? ఇప్పుడు అసలు దేవుని కృపను బట్టి ఒక తుమ్మ చెట్లే లేకుండా పోయింది. హల్లెలూయా. ఈ తుమ్మకర్ర ఎలాంటిదో తెలుసా? ఎంతకాలం నీటిలో ఉన్నా, ఎంతకాలం ఈ సముద్రంలో ఉన్నా, ఎంతకాలం ఈ సముద్రం అనే లోకంలో, ఈ జనసముద్రంలో ఉన్నా, ఈ లోకం అనే సముద్రంలో అది ఎంతకాలం ఉన్నా అది పాడైపోయేది కాదు. హల్లెలూయా. ఈ నీరు వచ్చి దానిని తాగుతున్నప్పుడు, ఈ యొక్క లోకం అనే నీరు వచ్చి, సముద్రంలో నీరు వచ్చి ఏం చేస్తుంది తెలుసా? దాన్ని తాగుతున్నప్పుడు అది ఎప్పుడు కూడా దృఢంగా ఉండేది. హల్లెలూయా. అది పాపం వచ్చి కౌగిలించి పిలిచినా కూడా పాపానికి దూరంగా పారిపోయేది. ఆ పాపం నుండి దూరంగా పారిపోయి అది అవసరం వచ్చే చెరసాలలో, బందీ గృహంలో ఉండడానికి ఇష్టపడేది. అది దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన చెట్టు. అది చితిసారపు అనే ఒక చెట్టు, ఆ తుమ్మ చెట్టే. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. ఈ చెట్టు లోకం అనే సంద్రంలో ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా ఇది ఎన్నటికీ పాడయ్యేది కాదు. హల్లెలూయా. అంటే బద్దలైపోయిన వాడ అది రకరకాలుగా వాడైపోయింది. కానీ దేవుని కొరకు నిలబడ్డ వాడ ఈనాటికి, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అర్రరాతి శిఖరం మీద ఉంది. కావాలంటే మీరు టికెట్లు ఛార్జీలు మీరే పెట్టుకుని రండి, ఒక ఫోటో కూడా నాకు తీసుకొచ్చేవాడి. హల్లెలూయా. అయితే ఆ దేవుని చేత కట్టబడిన కర్ర ఏ రీతిగా అయితే దేవుని కొరకు నిలబడుతున్నా ఏ వాడైతుందో ఆ వాడ ఎన్నటికీ కూడా బద్దలైపోయేది కాదు. మొదటిగా నోవహుతో దేవుడు అన్నాడు, అయ్యా ఆ తుమ్మకర్రంతో తీసుకొచ్చింది ఏం చేస్తా తెలుసా? వాడను కట్టు. హల్లెలూయా. అయితే ఆ కడుతూ ఉన్న సందర్భంలో లోకమనే నీరు వస్తూ ఉంటుంది. అందుకని నువ్వేం చేస్తావు తెలుసా? దానికి కీలు పూయమన్నాడు. హల్లెలూయా. ఏ కీలు ఇది? ప్రార్థన అనే ఒక కీలు. ఆ కీలుతో నువ్వేం చేయాలి? ఎక్కడైతే అపవాదైన సాతానుడు ఆ సందుల్లో గుండా లోకమనే నీరు, ఆ సందుల్లో గుండా, ఆ యొక్క గాడిలో గుండా నీరు ఒకవేళ వాడలోకి వస్తుందో ఆ వాడలోకి రాకుండా నువ్వు ప్రతి దినం ఏం చేయాలి తెలుసా? వాక్యముతో, ప్రార్థనతో మొదటి స్థానము నువ్వు చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఆ లోకం అనే నీరు వాడలోనికి రాదు. హల్లెలూయా. మొదటిగా చితిసారకపు మానుతో కట్టాడు. రెండోదిగా ప్రార్థన అనే కీలు దానికి పూసాడు. హల్లెలూయా. రకడ కిందకి వెళ్తూ ఉన్నప్పుడు ప్రియ
ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ కొన్ని మాటలు మనం ధ్యానం చేసి త్వరగా ముందుకు వెళదాం. చదువున్నాను. నీవు దానిని చేయవలసిన విధి మిది అంటే అక్కడ దేవుడు అంటున్నాడు నోవాహుతో, బాబు నీతోనే నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కట్టొద్దు. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఆలోచన ప్రకారం నువ్వు కట్టొద్దు. కానీ దానిని చేయవలసిన విధానం నేను కొన్ని మాటలు నీకు చెప్తాను, అవి నీ హృదయంలో భద్రపరచుకో, దాని ప్రకారం నువ్వు కట్టమన్నాడు నోవాహు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్లు కట్టడానికి కాదు వాడా, దేవుని చిత్తంలో దేవుని మాటకు లోబడి దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు కడితే ఆ వాడ ఒక మాదిరిగా సాక్షిగా ఉంటది. కానీ నీ ఆలోచనతో ఆ వాడను కట్టేవనుకో అదేమైపోద్ది, మునిగిపోద్ది, బ్రద్దలైపోద్ది. నువ్వు చేయవలసిన విధి విధానం ఇది అని దేవుడు కిందకు చెబుతూ అక్కడ నోవాహుతో చెబుతున్న మాటను మనం చూద్దాం. నీవు దానిని చేయవలసిన విధి విధానం ఇది. ఆ వాడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల యావత్తును గలదై ఉండవాలెను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండు మూరెడు కిందకి దానిని ముగించవాలెను. ఆ వాడ తలుపులు దాని పక్కనే ఉంచవాలెను. కింద అంతస్తును 2వ అంతస్తు 3వ అంతస్తు గల దాన్ని చేయవలెను. చాలా ప్రియతకి పెట్టారు. హల్లెలూయా. అయితే నీ ఆత్మీయ జీవితము కూడా ఎలా కట్టాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టాలో, నీ బిడ్డలను ఎలా ముందుకు నడిపించుకోవాలో, నీ రక్షణ అనే వాడలో నువ్వు ఎలా ఉండాలో, ఆ రక్షణ అనే వాడ నువ్వు ఎలా కట్టుకోవాలో దేవుడు నోవాహుకు చెప్తున్న సందర్భం ఏంటో తెలుసా? ఇప్పుడు వరకు నీ ఇష్టమైన ఆలోచనలతో నువ్వు నడిచావేమో, ఇక దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ ఇష్టమైన ఆలోచనలు చేయకూడదు. ఒళ్ళు దగ్గరెట్టుకున్న వెంచేయాల్సా, నేను చెప్పినట్లుగా నువ్వు కట్టాలి. ఎక్కడ అరమర పెట్టాలో, ఎక్కడ అరలు పెట్టాలో, ఎన్ని అంతస్తులు నువ్వు కట్టాలో, ఎంత వెడల్పు పెట్టాలో, ఎంత పొడవు పెట్టాలో, ఎక్కడ కిటికీ అమర్చాలో, ఎక్కడ తలుపు పెట్టాలో, ఎక్కడ నువ్వు ప్రార్థన చేయాలో, ఎక్కడ నీ భర్త కోసం ప్రార్థన చేయాలో, ఎక్కడ నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలో, ఎక్కడ ఉపవాసం ఉండాలో, ఎక్కడ మోక్షాల అనుభవం ఉండాలో, ఎక్కడ దేవుని చూపిస్తున్న వాగ్దాన దగ్గరికి వెళ్ళాలో, ఎట్టి జ్ఞానం నీకు కావాలో, ఎట్టి ఆలోచన నీకు కావాలో, ఎట్టి ప్రార్థన నీకు కావాలో, ఎట్టి అనుభవం నీకు కావాలో, ఎట్టి అభిషేకం నీకు కావాలో, ఎట్టి కృపావరాలు నీకు కావాలో, ఎట్టి క్షేమాభివృద్ధి నీకు కావాలో, నీ సంతానాన్ని కూడా తరాన్ని అనేకులకు ఒక మాదిరిగా ఉంచాలంటే, నీ బిడ్డలు ఒక మాదిరిగా ఉంచాలంటే, అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలంటే నేను చూపించుతున్న ఆ ఆత్మ జీవితంలో నీ వాడును కట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. అట్టంటున్నాడు ఏమంటుందో తెలుసా? అయా నువ్వు ఎలా కట్టాలో నీకు తెలియదేమో. ఇప్పుడు వరకు వాడలు ఎన్నో వాడలు చూస్తున్నావు, ఆస్తులున్న వాడలు చూస్తున్నావు, ఉద్యోగం ఉన్న వాడలు చూస్తున్నావు, పరంగు అందము అనేక రకములైన వాడలు చూస్తున్నావు. ఆ వాడలో గమ్యస్థానానికి చేర్చలేదు, పరలోకానికి చేర్చలేదు, దేవుని సన్నిధికి చేర్చలేదు, వాగ్దాన దేశం చేర్చలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? వారి సొంత ఆలోచనతో కట్టుకోవటాన్ని బట్టి. హల్లెలూయా. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న వాడు ఎలాంటిదో తెలుసా? మరలా నేను ఈ లోకానికి మధ్యాకాశానికి వచ్చి మరలా ఆ 2వ రాకడ వరకు కూడా ఒక మాదిరిగా, ఒక సాక్షిగా అరారాతు శిఖరం మీద నిలబడతానన్నాడు. హల్లెలూయా. ఈ వాడ దేవుని యొక్క చిత్తంలో కట్టబడుతున్న వాడ నోవాహు వాడ. హల్లెలూయా. అయితే అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియ దేవునికి బిడ్డలారా? ఒకవేళ ఇప్పుడు వరకు నీకు తెలియదేమో ఈ వాడ కుటుంబం అనే వాడ ఎలా కట్టుకోవాలో, ఏ జ్ఞానంతో కట్టుకోవాలేదో నీకు తెలియదేమో. కానీ అక్కడ దేవుడు చేయబోతున్న అద్భుతం ఏంటో తెలుసా? నోవాహు ఈ తరము వారిలో, ఈ సంతానం వారిలో నీ కుటుంబాన్ని మాత్రమే నేను హెచ్చిస్తానయ్యా, నీ సంతానాన్ని హెచ్చిస్తానయ్యా, నీ బిడ్డలని నేను హెచ్చిస్తానయ్యా, భూమి మీద సమస్త జనులను నేను తుడిచిపెట్టేసినప్పటికి కూడా నీ సంతానాన్ని మాత్రమే నేను రక్షిస్తానయ్యా. హల్లెలూయా. నీ సంతానాన్ని నా దేవుడు రక్షించాలా, నీ బిడ్డలను నా దేవుడు రక్షించాలా,
నీ యొక్క మనవడి సంతానాన్ని రక్షించాలా, నీ భర్తను రక్షించాలని దేవుడు నోవాహుతో మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడో అట్టి రీతిగా నోవాహు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడను కట్టడానికి ఇష్టపడ్డాడు. వాడను కట్టడానికి ఇష్టపడ్డాడు. నీ కుటుంబం అనే వాడను కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ భర్త జీవితంలో వాడను కట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అనేక సమస్యలు వచ్చినాయి, అనేకులకి శోధనలు వచ్చినాయి, అనేకులు ఆహార పదార్థాలను పారవేసుకున్నారు, అనేకులు లోకంలో కొట్టుకుపోతున్నారు, అనేకులు లోక సంబంధమైన విషయాల్లో కొట్టుకుపోతున్నారు. కానీ దేవుని కొరకు నిలబడ్డ వాడగా నీ కుటుంబం మార్చబడును కాక. హల్లెలూయా. ఆ వాడ ప్రభు అయిన యేసే నిన్ను గమ్యస్థానానికి చేర్చడానికి, ఆ పరలోక పట్టణానికి చేర్చడానికి, ఆ అరారాధ శిఖరం మీద చేర్చడానికి, నిన్ను నీ కుటుంబాన్ని అనేకులకు ఒక మాదిరికరంగా ఉంచడానికి నా యేసయ్య ఒక రక్షణ అనే వాడగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను రక్షించడానికి, ఆయన నీ బిడ్డలు రక్షించడానికి, ఆయన నీ సంతానాన్ని రక్షించడానికి, ఆయన మునుపున్న వాటి కంటే అధికమైన మేలులను అనుగ్రహించడానికి, ఆయన రక్షకుడుగా, ఆయన పరమ వైద్యుడుగా, ఆయన అభిషేకముతో, ఆయన మహిమతో నిన్ను ఎత్తిపడుతూ ఉన్నప్పుడు నువ్వు సిద్ధంగా చేతులు చాపి నా దేవా నన్ను రక్షించవా అని ప్రార్థన చేస్తే నా దేవుడు తప్పక కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. యేసు అనగా రక్షించేవాడు. హల్లెలూయా. యేసు ఈ లోకానికి రావడానికి, నిన్ను రక్షించడానికి ఆ వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షణనే వాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, రక్షణ అనే వాడను నువ్వు సిద్ధపాటు చేసుకుంటే నీ కుటుంబంలోకి లోక సంబంధమైన నీరు వస్తుందా? కీలు పోస్తే వస్తుందా? దేవుని మాట చేత కట్టితే వస్తుందా? ఎందుకు శోధనలు వస్తున్నాయి? ఒక దినాన యేసయ్య అందరికి పోదామని ఆయా రీతిగా తన శిష్యులు తెలియపరిస్తే సముద్ర మధ్యంలో పెద్ద తుఫాను రాగా ఆ ఓడను కొట్టినందున వారు అక్కడ మిక్కిలి భయపడ్డారు. కానీ యేసయ్యను వీరు ఎప్పుడైతే లేపారు, ఆయన ఎప్పుడైతే సముద్రమా గాలియో మిక్కిలి నిమ్మలమైన ఆయనకి హల్లెలూయా ఆయన మాట పలికాడండి, అద్భుతాలను దేవుడు చేశాడు. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డలారా, అక్కడ ఆలోచన చేద్దాము. యేసయ్యను తన యొక్క దోణులు ఎక్కించుకున్నారు. ఆ దోణిలో అలల చేత కొట్టబడుతూ ఉండగా ఆ దోణిలో తుఫాను, పెద్ద తుఫాను దోణిలోకి వచ్చింది. ఎప్పుడైతే యేసయ్య దేవుళ్ళు ఏమన్నారో తెలుసా? బాధకుడా మేము నశించిపోతున్నామయ్యా, బాధకుడా మా కుటుంబ సమస్యలతో, మా కుటుంబం అప్పులతో, మా కుటుంబం రోగములతో, మా కుటుంబం సమస్యలతో, మా కుటుంబం అనేక రీతిలుగా నశించిపోతున్నదయ్యా. ఆ గొప్ప తుఫాను మా యొక్క దోణిలో పడుతుందయ్యా అన్నప్పుడు, అయ్యా నీకు ఎంత లేదా, మేము నశించిపోతున్నాం అని వారు ఆయనను ఏం చేశారు? ఆయనను వారు లేపారు. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే లేచి ఆ గాలిని, ఆ సముద్రముతో మాట్లాడుతున్నాడో అవి ఆయనకు మిక్కిలి లోపడ్డాయి. హల్లెలూయా. నా పిల్లలే అని ప్రేమతో పెంచితిని, గొప్పగా చేయ తలచితి వారిని, నా పిల్లలే అని పెంచితిని, గొప్పగా చేయ తలచితి వారిని, ఆకాశమా ఆలకించుమా. అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా సంతానాన్ని అభివృద్ధి చేయాలని, నా బిడ్డలను దీవించాలని,
నా బిడ్డలను నిత్య జీవంలోకి పరలోకానికి తీసుకువెళ్ళాలని యేసయ్య రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నోవాహు ఏం చేశాడంటే దేవుని మాటకు విధేయుడై తన ఇష్టం వచ్చినట్లు కట్టలేదు. దేవుడు చూపిస్తున్నాడు ఎత్తు ఎంత పెట్టాలో, బెడాలు పెద్ద పెట్టాలో, ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎక్కడ గుమ్మం పెట్టాలో, ఎక్కడెక్కడ ఏ వేటిని తొలుకు రావాలి. ఏమండి, పులులను, ఎలుకలను, ఎలుకబంటలను, సింహాలను, ఒంటెలను, పాములను, ఇవన్నీ కూడా ఆయా రీతులుగా జాతుల ప్రకారం 2 చొప్పున వాడలోనికి వచ్చినాయి. అంటే మాట అంటే ఏంటి? మనుషులే మాట. జంతువులు ఎలా ఉన్నాయి? దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తే అవి నోవాహు మాటకు విధేయుడై వచ్చినాయి. హల్లెలూయా. అయితే ఈ పూట నేను అంటున్నాను, ఒక వాడేమో బద్దలైపోయిన మనుషుల చేత కట్టవాడి, రెండో వాడ ఆ కుటుంబాన్ని రక్షించే వాడ నీవు కట్టుదువు గాక. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అంటున్నాడు, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుచున్నాను, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను, 18వ వాక్యంలో నీ కోడళ్లను నీతో ఒక నిబంధన చేస్తున్నాను, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్లను ఆ వాడలో ప్రవేశింపవాలి. హల్లెలూయా. ఏమంటాడు అక్కడ నోవాహుతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నీతో ఒక నిబంధన చేస్తున్నా. ఏమని? నీవును నీ భార్యయు నీ కొడుకులను నీ కోడలను నీ సంతానం అంతటి కూడా ఒక్క నిబంధన చేస్తున్నా. ఆ రక్షణ అనే వాడలోకి రండి. ఆ యేసుక్రీస్తు అనే రక్షణ అనే వాడలోకి వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీకు రక్షిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి తెలుసా? రక్షణ అనే వాడలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. ఎక్కడికి ఎక్కాలి నువ్వు? రక్షణ అనే వాడలోకి ఎక్కాలి లేదా? హల్లెలూయా. అయితే ఒక్క మాట చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తానే. అయితే ఆయన నీతో ఈ పూట నిబంధన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీ కుటుంబంతో ఒక నిబంధన చేస్తున్నాడు, నీ సంతానంతో ఒక నిబంధన చేస్తున్నాను. రక్షణ అనే వాడును నువ్వు సిద్ధపాటు చేసుకుని రక్షణ అనే వాడలోనికి నీ వస్తే నీ భార్యయు నీ కొడుకును నీ కోడలను నీ సంతానం అందరూ కూడా రక్షణ అనే వాడలోకి రావాలి. మొదట ఏం చేయాలి? రక్షణ అనే వాడలోకి రావాలి. హల్లెలూయా. వచ్చిన నీవు ఎలా ఉంటావు? ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ అనే వాడలోకి వస్తే నోవాహు కుటుంబము ఎంత నెమ్మది పొందుతుంది చెప్పాలి. నోవాహు కుటుంబం నెమ్మదిగా ఉంది. లోకంలో ఉన్న వారు ఏం చేస్తున్నారు? శ్రమలు పడుతున్నారు, బాధలు పడుతూ ఉన్నారు, వస్త్రాలను పోగొట్టుకున్నారు, ప్రాణాలను పోగొట్టుకున్నారు, ఇల్లు వాకులను పోగొట్టుకున్నారు, కుటుంబాలు నాశనం అయిపోయినాయి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, రక్షణ అనే వాడలో ఉన్న వారికి ఏమయ్యింది? క్షేమంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. అంతేకాదు, చక్కగా క్షేమంగా వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఉన్నారు. ఇప్పుడు ఏ వాడకి తగిన ప్రయత్నం చేస్తున్నావు? టైటానిక్ ఎక్కుతావు. ఇంకెక్కడ ఎక్కిన వాళ్ళే దిగలేదు, బదలైపోయింది. హల్లెలూయా. అయితే రక్షణ అనే వాడలోకి వస్తే యేసయ్యలోకి వస్తే ఏమైందో నేను ఒక మాట చెప్పి ముగించేస్తా. హల్లెలూయా. ఒక్క మాట చెప్తా. రక్షణ అనే వాడలో ఏముందో తెలుసా? నిత్య జీవం ఉంది. హల్లెలూయా. రక్షణ అనే వాడలో ఆ పరలోకానికి పోయే మార్గం ఉంది. రక్షణ అనే వాడలో అనేకునికి నువ్వు ఒక మాదిరిగా ఉంటావు. ఆ రక్షణ వాడలో తృప్తిగా భోజనం చేస్తావు. ఆ రక్షణ వాడలో నీకు నెమ్మది ఉంది. ఆ రక్షణ వాడలో నీకు సమాధానం ఉంది. ఆ రక్షణ వాడలో నీకు ఆరోగ్యం ఉంది. ఆ రక్షణ వాడలో ప్రేమానురాగాలు నా దేవుని కొరకు ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ అనే వాడలో ఏముందో తెలుసా? దేవుని యొక్క సన్నిధి ఉంది. హల్లెలూయా. రక్షణ అనేది వాడలో ఏముందో తెలుసా? తృప్తికరమైన ఆహారం ఉంది. హల్లెలూయా. వీరు భోజనం చేయడానికి భోజనం లేదా, వీరు కట్టుకోవడానికి బట్టల్లో, వీరు 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 తమ్మను కాపాడుకోవడానికి కూడా వసతులు ఏమియో
లేవు. కానీ ఒక్క మాటలో చెప్తున్నాను బిడ్డలారా, దేవుని మాట రక్షణ అనే ఓడలో నీవు ఉంటే నీ కుటుంబం నెమ్మది పొందిద్ది. హల్లెలూయా. నీ బిడ్డలు నెమ్మది పొందుతారు, నీ సంతానం నెమ్మది పొందుతుంది. అంతేకాదు, నిత్యము కూడా నువ్వేం చేస్తావు తెలుసా? పోషించబడతావు. హల్లెలూయా. నా మాటలు ముగిస్తూ నేను అంటున్నాను, నువ్వు ఆత్మీయ ఆహారంతో జీవాహారమైన దేవాది దేవుని యొక్క రక్షణ వాడను ఉంటే కరువులు ఉంటాయండి, శోధనలు ఉంటాయండి, ఇబ్బందులు ఉంటాయండి. ఎన్ని రీతిలుగా కూడా లోకం అనే వాడ నువ్వు ఎక్కడానికి వీలు లేదు. ఎందుకు వేలు లేదండి ప్రియ దేవునికి పెట్టారా? లోకం అనే వాడ ఎక్కితే కన్నీరు తప్ప ఏమీ లేదు, దుఃఖం తప్ప ఏమీ లేదు, అసమానం తప్ప ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు. ఇల్లు పోయిన, వాకిళ్ళు పోయిన, అన్ని పోయిన, ఆఖరికి ఏమో లేదు. వారి ప్రాణాలను రక్షించుకునే అవకాశం కూడా వారికి లేకపోలేదు. చూసేవా? అంటే నేను అంటున్నాను, రెండు వాడలు మీకు తెలియపరచను. ఒక వాడ బద్దలైపోయిన వాడ, అది లోకంలో కట్టబడిన వాడ. రెండో వాడ దేవుని చిత్తాన్ని జరిగించి కట్టబడిన వాడ. ఈ రోజు కూడా అరారాత శిఖరం మీద దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, రక్షణ అనే ఓడలో నువ్వు ఎక్కగలిగితే, రక్షణ ఓడలో నువ్వు ఉండగలిగితే, నా దేవుడు మనలను, మన కుటుంబాలను నిశ్చయంగా దీవించి ఆశీర్వదించిన గాక. అట్టి సర్వోన్నతములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమె. మంచిది. ఒక మాట శనివారం సాయంత్రం ఇంటికి రాస్తున్నా, ఆదివారం మ్యారేజ్ ఉంటున్నా తెచ్చుకోక మాట్లాడితే మీరు మంచిది. మరి 9వ వారి వివాహ ఆహ్వానము మనకి తెలియపరిచారు. మరి మా కుమార్తె శైలజను, అలాగే రత్నకుమార్ ఈ రీతిగా వారు వివాహాన్ని ఏర్పాటు చేశారు. 3వ తారీఖు సోమవారం ఉదయం 11 గంటలకు, అలాగనే శనివారం రాత్రి ప్రార్థన వారి కుటుంబంలో జరిగించడానికి వారి బిడ్డలు వారు ఏర్పాటు చేశారు. కాబట్టి యొక్క వివాహం 2వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం మరి మన యొక్క తోడుకోడు గ్రామంలో మరి వారి వివిధ